వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ. ఎలా ఉన్నారండి? ఈ మధ్య కాలంలో ఏదైనా మంచి మూవీ వచ్చినా, ఓటీటీలో ఏదైనా మంచి సిరీస్ రిలీజ్ అయినా దాని గురించి డిస్కస్ చేయడం, దాని గురించి మాట్లాడుకోవడం అనేది ఒక ట్రెండ్గా వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో నేను కూడా ఒక మూవీ చూశానండి. ఆ మూవీ చూసిన తర్వాత ఒక 1 వీక్ వరకు చాలా ఆలోచించారు. అసలు ఏంటి ఈ మూవీ, ఇలా ఎలా తీశాడు ఆ డైరెక్టర్, ఇంత బాగా ఎలా తీశాడని అనిపించింది. మూవీ పేరు వచ్చేసి రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ అండి. పేరు వినగానే ఆ తర్వాత హీరోని అంటే కొంచెం జుట్టు అంతా ఎట్లనో ఉంటుంది, అది చూడగానే ఈ సీన్ మేము చూస్తామని అనుకున్నాను. 1-2 సార్లు ఈ మూవీ గురించి చూస్తే బాగుంటుంది మేడం అని నాకు ఒక స్టూడెంటే చెప్పారు. చెప్పినప్పుడు ఏం చూస్తానులే నేను అని చెప్పేసి వదిలేశాను. తర్వాత ఒకరోజు ఎట్లయినా మీరు ఇది చూడండి అని చెప్పేసి అంటేను సరే చూద్దాంలే అని చెప్పేసి ఒక ½ అవర్ ఇదొక పని చేసుకుంటూ అలా సైమల్టేనియస్గా డైలాగ్స్ అవి వింటూ ఉన్నాను అనమాట. ఒక పాయింట్ ఆఫ్ టైంకి వచ్చేసరికి అసలు ఏంటిది అని చెప్పేసి అన్ని పనులు పక్కకు పెట్టేసి మూవీలోకి ఇన్వాల్వ్ అయిపోయాను. ఇంకా మొత్తం అయ్యే వరకు ఎక్కడికి కదలలేదండి. తర్వాత ఒక 1 వీక్ వరకు కూడా నేను ఆ మూవీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను. అసలు ఏంటి ఇట్లా ఈ మూవీ ఎంత బాగా ఎలా తీశాడని చెప్పేసి. సో చాలా కనెక్ట్ అయ్యాను, ఎందుకంటే స్టూడెంట్స్తో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతాము, స్టూడెంట్స్ పరిస్థితులు కూడా మేము తెలుసుకుంటూ ఉంటాము. కాబట్టి అది చూడగానే ఎక్కువగా కనెక్ట్ అయిపోయాను. ముఖ్యంగా ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడు మీరు ఈ సీన్ చూస్తే మీకు అర్థమైపోతుంది. చూడండి. ఒక తప్పు చేయడం వల్ల లైఫ్లో బాగుంటామంటే ఆ తప్పు చేయడంలో తప్పే లేదు. సో ఈ కాలంలో ఎలా ఉన్నారంటే కొంతమంది తప్పు చేసినా పర్వాలేదు, నేను బాగుంటానంటే తప్పు చేయడానికైనా రెడీ. అంటే తప్పు చేస్తామన్నా ఒక గిల్టీ కూడా లేదండి. 2, తప్పు చేసిన తర్వాత ఎక్కడైనా నేను దొరికితే నాకు పనిష్మెంట్ ఉంటుంది అన్న భయం కూడా లేదు. నువ్వు బాగుంటాను అంటే నువ్వు తప్పు చేయడానికి కూడా రెడీ అవుతావు. ఇలా తయారైపోయింది అని ఒక మెసేజ్ ఉంది అందులో. అంటే ఇక్కడ మనము ఈ కాలంలో చూస్తున్నాం, కొంతమంది బెట్టింగ్ యాప్స్ అని చెప్పేసి చాలామంది ప్రమోట్ చేశారు. కానీ ఇలా ప్రమోట్ చేస్తున్నప్పుడు నేను ఒక్కడిని బాగుపడుతుంటే సరిపోతుంది, కానీ ఆ బెట్టింగ్ యాప్స్ అంటే మీ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారండి. ఎంతోమంది, నేను మా ఊళ్ళో యాక్చువల్గా ఇలాంటి బెట్టింగ్స్ వాటిలలో యాప్స్లలో ఆటలాడి లక్షల డబ్బులు కోల్పోయి ఇల్లు అమ్మేసుకొని కొంతమంది సూసైడ్స్ కూడా చేసుకున్నారండి. అంటే సమాజంలో ఎలా తయారవుతున్నారంటే నేను బాగుంటే చాలు, నా అభివృద్ధి ఒక్కటి చాలు, పక్కవాడు ఏమైనా పర్వాలేదు, నేను తప్పు చేయడానికి కూడా రెడీ. అంటే వాళ్ళు పోనీ తప్పు చేస్తున్నామన్న భావం కూడా, గిల్టీనెస్ కూడా లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. సో మనం ఈ మూవీలో అటు హీరోయిన్ అంటుంది, అలాగే ఇంకొక ఫ్రెండ్ కూడా అలాగే అంటాడు. సో అది విన్న తర్వాత హీరో కూడా అలాగే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడండి. అంటే తప్పు చేసేద్దాము, ఆ తప్పుతో సెటిల్ అవుతుందంటే తప్పు చేయడానికి వెనకాడము అనేది ఒక విలువ, అదొక విలువలాగా అంటే అది క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా మనం మన సమాజంలో అలాంటి వాళ్ళని చాలామందిని చూస్తున్నాం. సో అది మనకు ఒక మెసేజ్ని ఇస్తుంది, ఏం జరుగుతుంది అనేది మనం మూవీ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఇక 2వది, చాలామంది అంటే అందరూ అదే పాతిలో వెళ్తారని నేను అనట్లేదు, కొంతమంది అనే చెప్తున్నాను. కానీ మరికొంతమంది కష్టపడి రాత్రనక పగలనక చదువుకొని సిన్సియర్గా కష్టపడి చాలా మంచి పర్సంటేజ్లు తెచ్చుకొని మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వాలని కూడా అనుకునే వాళ్ళని కూడా చూపించాడు ఆయన. అలాంటి వాళ్ళకి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. ఏం పరిస్థితి అంటే ఎవరో కొంతమంది ఒక ఎగ్జామ్ పాస్ అవ్వడానికి డబ్బులు పెట్టుకోవడం, జాబ్ రావడానికి కూడా డబ్బులు పెట్టడం, ఇది చేస్తాడు వాడు హీరో. అలా చేసినప్పుడు చాలా కష్టపడినటువంటి యాస్పిరెంట్ ఎవరైతే ఉంటారో తను ఎగ్జామ్ ఫెయిల్ అవుతాడు, తనకు రాబోయే ఉద్యోగం కూడా పోతుంది. అలాంటి పరిస్థితిలో తను ఒక మాట అంటాడండి, చూడండి. చదవడమే నేను చేసిన తప్పు అంటే ఎంత కష్టపడి చదివినా నా లైఫ్ మారదు కదా. ఇది ఎన్నిసార్లు విన్నానండి నేనైతే.
చాలామంది అంటే మన దేశంలో 80% పైగా లోయర్ క్లాస్ పిల్లలే ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ ఒకటే అండి వాళ్ళ లైఫ్ను మార్చేది. ఆ ఎడ్యుకేషన్ తోటే వాళ్ళ జనరేషన్ అప్గ్రేడ్ అవ్వాలి. వాళ్ళొక్కరు కష్టపడితే తల్లి తరాలని ఇంకొక మంచి లైఫ్ని ఇవ్వాలని అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఏముంది మనం చదవాల్సిన అవసరం లేదు, డబ్బులతో మనం ఏదైనా కొనుక్కోవచ్చు అని చెప్పేసి వాళ్ళ జాబ్లని లాక్కుంటున్నప్పుడు ప్రతి ఒక్క ఆస్పిరెంట్ మనసులో ఇలాంటి బాధే ఉంటుంది. ఇప్పుడు ఒక మెడిసిన్ చదివే పిల్లడు తను డబ్బులతో ఒక మెడిసిన్ సీట్ కొనుక్కొని డాక్టర్ అయ్యి మెడికల్ డాక్టరేట్ కూడా అంటే కొనుక్కొని తీసుకొచ్చేసి పేషెంట్స్ మీద వాళ్ళు ప్రయోగం చేస్తే ఆ పేషెంట్స్ ప్రాణాలు పోయాయి అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? ఇది ఒక్క మెడిసిన్ డిపార్ట్మెంటే కాదు, రేపు ఇంజనీరింగ్ అయి ఉండొచ్చు, రేపు అడ్మినిస్ట్రేషన్ అయి ఉండొచ్చు. ఇలా డబ్బులతో తీసుకున్న వాళ్ళు కనుక ఎంటర్ అయితే, సిస్టంలోకి ఎంటర్ అయితే ఒక బిల్డింగ్లు కూలిపోయి ప్రజలు ప్రాణాలు కోల్పోవచ్చు, లేదా అడ్మినిస్ట్రేషన్లో కరప్షన్ ఎక్కువైపోయి ఇటు గవర్నమెంట్స్కి కూడా ఇబ్బంది అవ్వచ్చు. ఇలా డబ్బులతోనే అన్ని కొనుక్కోగలిగినాక ఈ కమ్యూనిటీ సర్వీసెస్ ఇచ్చే వాళ్ళు ఎవరు? ఈ కమ్యూనిటీ ఏమంటారు, అది ఏ ప్రొఫెషన్ అన్నా క్వాలిటీ ప్రొఫెషన్ ఈ దేశానికి అందించే వాళ్ళు ఎవరు ఉంటారు? సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అంటే డబ్బులతో నువ్వు ఏదైనా కొనుక్కోవచ్చు అనే భావం కొంతమందిలో ఉంది అన్నట్టుగా ఆ మూవీలో మనకి ఇంకొక మెసేజ్ కనిపిస్తుంది. ఆ మెసేజ్ చూసిన ప్రతిసారి నా జీవితం ఇంతేనా, నేను చదివినా నేను తప్పు అని అన్నప్పుడు అది ప్రతి మనిషిని ఆలోచింపజేస్తుందండి. సో ఇది ఇంకొక మెసేజ్. అయితే క్లైమాక్స్ పార్ట్కి వచ్చేసరికి మనకి హీరోలో అంటే ఎవరైతే తను మిగతా వాళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తప్పుడు దారిలో వెళ్తాడో తాను రియలైజ్ అవుతాడు. ఏం రియలైజ్ అవుతాడు అంటే, నేను ఇలాంటి పద్ధతి అంటే మనకి సినిమా మీరు చూడండి ఇంకాస్త క్లారిటీగా ఉంటుంది. తను పశ్చాత్తాప పడుతున్నప్పుడు తన తండ్రితో ఈ మాటలు అంటాడండి. నా జీవితంలో నేను నిన్నే ఎక్కువ కష్టపెట్టాను. న్యాయంగా చూస్తే నువ్వే నా మీద ఎక్కువ కోపడాలి నాన్న. నన్ను కొట్టు తిట్టు ఏమైనా చేయనా, కానీ దయచేసి లోపలే పెట్టుకుని కుమిలిపోకు నాన్న. చిన్న వయసులో ఊళ్ళో పరుపందులో పాల్గొన్నప్పుడు నా పక్కన పరిగెట్టేవాడు, వాడు గెలవాలని నన్ను తోసేసి పరిగెట్టాడు నాన్న. ఆ రోజు ఇరిగిన కాలు ఇంకా నేను కుంటుకుంటాను నడుస్తున్నాను. కానీ అదే తప్పు నా పిల్లోడు చేయలేదన్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. నీకేమైనా పర్వాలేదు, ఆ పిల్లోడి జీవితం నాశనం కాకూడదని అందరి ముందు తప్పు ఒప్పుకున్నావు చూడు, అప్పుడే నువ్వు నా కొడుకు అనిపించావు. ఇప్పుడు నేను బాధపడద్దు నాన్న, తిరిగి లేచి పరిగెట్టు. నాన్న నేనున్నాను, చూసుకుందాం. సో ఇక్కడ మన భారతీయ విలువలు కనిపిస్తాయి. ఏంటంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేటటువంటి విలువలు కనిపిస్తాయి. ఒక పక్కవాడి జీవితం నాశనమైనా పర్వాలేదు, నేను బాగుంటే బాగుండు అనే గుణం హీరోలో కనిపించదు. అందుకోసమే తను ఎంతటి కన్సిక్వెన్సెస్కైనా సరే తను ఫేస్ చేయడానికి రెడీగా అయి తను ఒప్పుకుంటాడు. సో తన తండ్రికి జరిగినటువంటి ఒక సందర్భాన్ని తను చెప్తూ నువ్వు అలాంటి వాడివి కాదు అని తన తండ్రి సపోర్ట్ తీసుకున్నప్పుడు అప్పుడు మనకి తెలియకుండానే కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయండి. అంటే ఒక తండ్రి తన కొడుకుని ఎలా పెంచుతున్నారు అంటే, నువ్వు ఇలాంటి వాడి వద్దు, ఒక సమాజంలో ఒక పక్కవాడు బాగుపడకపోయినా పర్వాలేదు, పక్కవాడు నాశనమైనా పర్వాలేదు, నువ్వు ఎదుగురా అని చెప్పట్లేదండి. నువ్వు అలా కాకుండా ఉన్నావు చూడు, అందుకు నేను గర్వపడుతున్నానని తండ్రి చెప్తున్నాడు. ఈ కాలంలో ఎంతమంది తల్లిదండ్రులు పక్కవాడు నాశనమైనా పర్వాలేదురా నువ్వు బాగుపడి అని చెప్తున్నారా? లేకపోతే వద్దు నాన్న, పక్కవాడి గురించి వాడు బాగుపడితేనే మనం బాగుపడతాం, నువ్వు అలాంటిగా ఎదుగమని చెప్తున్నారా? సో ఎలాంటి పేరెంట్స్ ఈ సొసైటీలో ఉంటున్నారు? అది ప్రతి పేరెంట్ తన గురించి ఆలోచించుకోవాలి. తన పిల్లలకి ఏ విధంగా తనని ఎదగమని చెప్తున్నాడు అని ఒక ఆలోచింపజేసేటటువంటి ఇది ఇంకో మెసేజ్ అండి.
ఇంకా చివరగా చూస్తే అసలు మరి ఎలా లైఫ్ని ఎలా లీడ్ చేయబోతున్నాడు ఇంత కన్సిక్వెన్సెస్ చూసిన తర్వాత అని అన్నప్పుడు ఈ డైలాగ్ మీకు ఒకటి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఫ్రెష్గా స్టార్ట్ చేశాను సార్. ఏ పనైనా నిజాయితీగా చేస్తే తప్పు లేదనిపించింది. 8,000కి ఫుడ్డీలో వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు 25,000 వస్తుంది. అది మాత్రమే కాదు సార్, మళ్ళీ కరస్లో ఇంజనీరింగ్ చదువుతున్నా. ఫస్ట్ సెమిస్టర్లో 90%. సో ఈ మూవీ అంతా చూసిన తర్వాత, ఇప్పుడు ఈ క్లిప్పింగ్స్ అన్నీ కూడా చూసిన తర్వాత మనకి అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది అంటే నిజాయితీగా కష్టపడి సంపాదించే దాంతో వచ్చేటటువంటి సంతోషం కానీ సాటిస్ఫాక్షన్ కానీ పక్కవాడిని జీవితం నాశనమైనా పర్వాలేదు నేను బాగుపడితే చాలు అనుకునే తర్వాత గిల్టీ పడే లైఫ్ కంటే చాలా గొప్పదండి. మన భారతదేశాన్ని ప్రపంచానికి విశ్వగురు ఒకప్పుడు, ఇప్పుడు మళ్ళీ మనం దాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నాం. కానీ ఇదే టైంలో మనం డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఎక్కువగా యూత్ ఉండేటటువంటి ఈ జనరేషన్ కూడా ఇదే పీరియడ్. ఇలాంటి టైంలో మనం మన భారతదేశాన్ని విశ్వగురుగా చూడడము, అలాగే వికసిత భారత్ 2047 కల్లా చూడాలి అంటే మనం మన వారసత్వానికి ఎలాంటి విలువలతో పెంచుతున్నాం, ఎలాంటి విలువలతోటి అప్బ్రింగింగ్ జరుగుతుంది, అలాగే ఒక సమాజంలో బాధ్యతగా మనం తప్పులు చేసిన వాళ్ళని ఎంత బాగా ఎంకరేజ్ చేస్తున్నాం, ఎంత బాగా ఖండిస్తున్నాం అనే వాటి మీద కూడా ఆధారపడి ఉంటుంది. సహనం అనేది మంచి పనులకు ఉండాలండి, సహనం అనేది చెడ్డ పనులకు కాదు. మన సమాజం ఎలా అయిపోయిందంటే చెడ్డ పనులకు కూడా, చెడ్డ వాటికి కూడా టాలరెన్స్ ఎక్కువ పెంచుకుంటూ పోతుంది. ఇలా టాలరెన్స్ పెంచుకుంటూ పోతే విలువలు కలిగినటువంటి భారతదేశం అయితే విశ్వగురు అవ్వడం చాలా కష్టం. మన భారతదేశం ఒకప్పుడు ప్రపంచానికి విశ్వగురువు అండి. విశ్వగురువు అయ్యింది కేవలం డబ్బు, మన దగ్గర చాలా న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయని కాదు, మన దగ్గర విలువలు కూడా చాలా బలంగా ఉండేవండి. మన ఎన్నో ఉపనిషత్తులు చెప్తాయి, లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, సత్యమేవ జయతే. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇలాంటి ఒక వ్యక్తి నిర్మాణం సామాజిక నిర్మాణంతో ముడిపడి ఉండేలాగా అలాంటి విలువలతోటే ఎదిగింది భారతదేశం. ఇప్పుడు అలాంటి భారతదేశాన్ని మనం మళ్ళీ విశ్వగురువుగా చూడాలంటే మనం ఎలాంటి విలువలతో ముందుకెళ్ళాలి, ఇది నా ఒక్కదాందే కాదండి, ప్రతి ఒక్కరూ ఆలోచించేటటువంటి ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ.